ఆదికాండం 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇబ్షాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబాను, దెదానును కనెను. అషూరీయులు, లెతూషీయులు, లెయూమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. ఎయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతురా సంతతివారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకునొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును, ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయ్ దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును శారా దాసీయునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బాయేలు, మిబ్షాము, మిష్మాదుమ, మస్సా, హదదు, తేమ, ఏతూరు, నాపీషు, కెదేమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పదనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రం వలె ఉండెను గనక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెరు పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వాని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబుని ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడేను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా
యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.